హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో నిన్న ఒక పార్ట్ 1 వీడియో చేశాను కదా, దాంట్లో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అదే వీడియో. సో మీ ఫీలింగ్స్ దగ్గర నిన్న ఆపేసినట్టున్నాను. సో చూద్దాం ఇప్పుడు మీ ఫీలింగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో. అసలు మీ ఫీలింగ్స్ మీ పర్సన్ కోసం ఎలా ఉన్నాయి అండ్ ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అనేది చూద్దాం. లవర్స్ కార్డ్. సో మీరు మీ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్తో మీరు లైఫ్ అంతా లీడ్ చేయాలన్న ఉద్దేశంతో మీరున్నారు. సో మీరు అదే ప్రే చేస్తూ ఉంటారు గాడ్కి అండ్ మేనిఫెస్టేషన్ కూడా అదే చేస్తూ ఉంటారు. సో మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇదొక సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అయితే అవుతుంది. మీ మేనిఫెస్టేషన్ ట్రూ అవుతుంది. మేనిఫెస్టేషన్ అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, సో 7 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీరు కూడా మీ బౌండరీస్ నుంచి బయటకు వచ్చి, అంటే మీరు ఏదైతే ఒక రిలేషన్లో ఉంటూ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చి మీరు కూడా మీ పర్సన్ని ప్రపోజ్ చేయాలని, లేదా మీ పర్సన్తో మీ విషయాలన్నీ కూడా మీ లైఫ్ ఎలా నడుస్తుంది అనేది కూడా చెప్పాలని మీరు కూడా అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా నియర్ ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ఓకే, సో మీరు ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్. మీ ఫైనాన్సెస్ని, మీ ఎమోషన్స్ని, మీ ఫ్యామిలీ, మీ కిడ్స్ ఉంటే కిడ్స్ని, సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ చూసే మీ పర్సన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవారు. సో అదే ఇప్పుడు మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ అయిపోయింది. ఓకే, సో మీ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ అనేది రాబోతుంది. అంటే ఒక రిలేషన్షిప్ ఎండ్ అవ్వబోతుంది అండ్ ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, మీరు ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్తో మీ రిలేషన్షిప్ ఇప్పుడు న్యూ బిగినింగ్ అనేది చూస్తారు ఆ రిలేషన్షిప్లో. ఓకే, సో పేజ్ ఆఫ్ వాండ్స్. సో న్యూస్ అండ్ మెసేజెస్ దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో మీరు మీ పర్సన్ దగ్గర నుండి వినాలని, అవి రాబోతున్నాయి త్వరలోనే. నెక్స్ట్ 48 అవర్స్లో రావచ్చు కొంతమందికి, లేదా కొంతమందికి ఈరోజు నైట్ రావచ్చు. ఓకే, ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి ఈ రీడింగ్లో. ఓకే, సో సన్ కార్డ్. నేను ఇప్పుడే చెప్పాను, మీరు ఒక హ్యాపీనెస్ అనేది చూస్తారు నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో. ఓకే, ఫన్, జాయ్, సెలబ్రేషన్, సక్సెస్ ఇవన్నీ చూస్తారు మీ లైఫ్లో. అసలు ఇప్పటి వరకు మీ లైఫ్లో అలాంటివన్నీ లేవు. మీ లైఫ్ ముందు నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. మీరు ఒక ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది మీకు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు. సో ఇప్పుడు అవన్నీ ఉన్నా కూడా మీకు హ్యాపీనెస్ అనేది లేదు. ఓకే, సో ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఎప్పుడు కోరుకునేవారు, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండేది అని కోరుకునేవారు. సో అదే డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వబోతుంది మీ డ్రీమ్. ఓకే, రీబర్త్ తీసుకోబోతున్నారు మీరు. అంటే ఏంటంటే ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్తో. ఎస్, మీ పర్సన్ ఇక్కడ ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుషు రాశులకి చెందిన పర్సన్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ది ఎంపరర్. మీ పర్సన్ కూడా చాలా స్టెబిలిటీ అనేది వచ్చింది ఇప్పుడు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి అనుకోకుండా. మేబీ ఫర్ బిజినెస్ పర్పస్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా విషయం మీద సడన్గా మీతో వచ్చి మీతో మాట్లాడే అవకాశం కనబడుతుంది ఇక్కడ. మీకు ప్రపోజ్ చేయకముందే ఆ సిచ్యువేషన్ నడుస్తుంది కొంతమందికి జరుగుతుంది. ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఓకే, ఇతను ఇది మేల్ ఎనర్జీ. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. చాలా సాడ్గా ఉంటున్నారు, మీకు ఏ డెసిషన్ చెప్పలేకపోతున్నందుకు, ఏ ఒపీనియన్ తను తీసుకోలేకపోతున్నందుకు. తన ఫ్రెండ్స్కి చెప్తున్నారు ఈ విషయం అండ్ వాళ్ళు
ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు, ఎందుకు నీ పాస్ట్ రిలేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. మీతో ప్యాచప్ అవ్వమని చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. బట్ అయినా కూడా ఈ పర్సన్కి ఏంటి అని అంటే తను మీకు కరెక్టా కాదా అనేది డౌట్ మీ పర్సన్కి. అంటే మీ ఎనర్జీస్ హై వైబ్రేషన్లో ఉంటాయి, తనవి కొంచెం లో వైబ్రేషన్లో ఉన్నాయన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఈక్వల్ ఎనర్జీసే ఉన్నాయి, కానీ మీ పర్సన్కి అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ మధ్య దానివల్ల. ఎస్, 10 of Swords, పెయిన్ఫుల్ ఎండింగ్స్. మీరు కూడా ఏదో రిలేషన్షిప్ నుండి బయటకు వెళ్ళిపోతున్నారు, ఒక రిలేషన్షిప్ని వదిలేస్తున్నారు మీరు కూడా. మేబీ మీకు టాక్సిక్ అనిపించిన రిలేషన్ని మీరు వదిలేస్తున్నారు అండ్ జస్టిస్ చేయబోతుంది యూనివర్స్ మీకు ఇక్కడ. ఓకే, అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో ట్రూత్, నిజం ఏదో దాచిపెడుతున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు ఎన్ని రోజులు. ఆ నిజమేంటో కూడా మీ పర్సన్ మీకు చెప్పేస్తారు త్వరలోనే. తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు కరెక్ట్ సిచ్యువేషన్ మీకు తెలీదు, సాడ్గా ఉన్నట్టుగా తెలుసు, అండ్ పాస్ట్ రిలేషన్స్తో స్ట్రగుల్ అవుతున్నట్టు తెలుసు. బట్ ఇంకా ఏవో ఉన్నాయి తనకు మీకు తెలియనివి, అవన్నీ కూడా చెప్తారు మీకు రీయూనియన్ అయినప్పుడు. ఎస్, ఇక్కడ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంకొక పర్సన్తో కూడా మాట్లాడుతున్నారు. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మీ లైఫ్లో. ఇద్దరిలో ఒకరు ఎవరో ఇంకొక పర్సన్తో కూడా మాట్లాడుతున్నారు. బట్ అది జస్ట్ ఇంకా ఫ్రెండ్ జోన్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా డీప్ రిలేషన్ అయితే కాదు అది. బట్ ఎక్స్ప్లోరింగ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎక్స్ప్లోరింగ్ ఓల్డ్ కాంటాక్ట్స్, న్యూ కాంటాక్ట్స్, మేబీ సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతూ ఉండొచ్చు మీ ఇద్దరిలో ఒకరు. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, జస్టిస్ అనేది చూడబోతున్నారు మీరు మీ లైఫ్కి మీరు ఇప్పటి వరకు జస్టిస్ చేసుకోలేదు, బట్ ఇప్పుడు చేసుకోబోతున్నారు మీరే. ఓకే, డైరెక్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి, అండ్ క్లియర్ మైండెడ్ కమ్యూనికేషన్. అది అంటే ఏంటంటే అందులో ఇంకా అబద్ధాలు అనేవి ఉండవు, మొత్తం 100% నిజమే ఉంటుంది మీ పర్సన్ మాట్లాడే దాంట్లో. అండ్ క్లియర్ బౌండరీస్ ఏవైతే పెట్టుకున్నారో అవి క్రాస్ చేసి మీ పర్సన్ని మీట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది త్వరలో. ఓకే, మై వే ఆర్ హైవే అన్నట్టు ఉన్నారు మీరు ఇన్ని రోజులు. అంటే మీరు కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వద్దనుకున్న వాళ్ళతో మీకు ఉండడం ఇష్టం లేదు. అలాంటి పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి మీ లైఫ్ అంతా గడిచిపోయింది ఇప్పటి వరకు. ఓకే, ఇది ఎక్కువ ఈ రీడింగ్ మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది ఎక్కువ పాయింట్స్. బట్ ఎవరికి ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఓకే, అండ్ 2 of Swords సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. డిఫికల్ట్ డెసిషన్ ఇది ఇప్పుడు. అంటే మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి వదిలేసి సడన్గా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళాలి అని మీరు మేనిఫెస్ట్ చేసినా కూడా ఆ డెసిషన్ తీసుకోవడం కష్టంగా ఉంది మీకు. బట్ అది కష్టమైన డెసిషన్ అయినా కూడా మీరు అదే డెసిషన్ తీసుకుంటారు. ఓకే, అందుకే ఇక్కడ చాలా ఆలోచిస్తున్నారు మీరు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి, మిథున రాశి అండ్ కుంభరాశి. ఓకే, చాలా ఆలోచిస్తున్నారు ఈ డెసిషన్ తీసుకోవడానికి. అంటే మేబీ సెకండ్ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఎవరికైతే సెకండ్ రిలేషనో వాళ్ళు పదే ఆలోచిస్తున్నారు. ఫస్ట్ రిలేషన్ బాగలేదు, సెకండ్ రిలేషన్ అయినా బాగుంటుందా, ఈ పర్సన్ ముందు బాగుంటారు తర్వాత బాగుంటారా చాలామందికి వచ్చే డౌటే అది. ఓకే, సో అందుకే డెసిషన్ తీసుకోవడం కష్టమైపోతుంది మీకు. ఓకే, చూద్దాం అయినా మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. ఓకే, నియర్ ఫ్యూచర్లో మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే ఉన్నారో ప్రజెంట్ రిలేషన్, ఆ రిలేషన్ని వదిలేసి నెక్స్ట్ రిలేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇది డివోర్స్ అప్లై చేసిన వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు. డివోర్స్ తీసుకోవడం ఆర్ ఇవ్వడం అవతల వాళ్ళకి ఇష్టం లేదు, మీ డివోర్స్ పెండింగ్లో ఉండిపోయింది అనుకున్నప్పుడు మీరు ఆ రిలేషన్ నుండే దూరంగా వెళ్ళిపోతారు. ఓకే, నియర్ ఫ్యూచర్లో ఇది జరగబోతుంది మీ లైఫ్లో. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. మళ్ళీ కామెంట్స్ దగ్గర నాకు జరగలేదు, నాకు జరిగింది ఇవన్నీ పెట్టకండి దయచేసి. ఓకే, అలా మీరు
మీ సిచ్యువేషన్ ఏదో మీరు చెప్పనవసరం లేదు. మీకు ఏదైనా పాజిటివ్ జరిగితే చెప్పండి, ఓకే. నెగిటివ్ జరిగితే చెప్పకండి అక్కడ కామెంట్స్లో, ఓకే. అలా చెప్పకూడదు. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ, మీ ఐడి అని, మీ పేర్లు, అవన్నీ చెప్పుకోకండి. అది ఎందుకు, అదంతా వేస్ట్, ఓకే. జనరల్ రీడింగ్ లాగానే ఉంచండి, ఓకే. సో అవన్నీ మీ పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు మీకు ఎవరైతే రీడింగ్ ఇస్తారో వాళ్ళతో చెప్పుకోవాలి, ఓకే. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్ అనేది చూస్తారు మీ లైఫ్లో. ఆఫ్టర్ దిస్ డివోర్స్ ఆర్ సెపరేషన్, వాట్ ఎవర్, మీరున్న ప్రజెంట్ రిలేషన్ని వదిలేసి ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఒక హ్యాపీ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు. అంటే ఒక రొమాంటిక్ మెసేజ్ ఏదో పంపిస్తారు మీకు సడన్గా. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది చూసి. ఈ మెసేజెస్ జనరల్గా నైట్ టైం రావచ్చు. అండ్ ఆ న్యూస్ అండ్ మెసేజెస్ మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. అదొక హ్యాపీ సర్ప్రైజ్ అనమాట, ఓకే. న్యూ లవ్ అనేది చూస్తారు మీ పర్సన్ నుండి మీరు, ఓకే. సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్, యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటో చూద్దాం. ఇది మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట, ఓకే. యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్, జగులు అవుతున్నారు మీరు ఇంకా ఇద్దరి మధ్య. మల్టిపుల్ ప్రయారిటీస్ అనేవి ఇస్తున్నారు అండ్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ లైఫ్లో, ఓకే. అండ్ బ్యాలెన్సింగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మీకు ఇప్పుడు. సో ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, మకర రాశి, వృషభ, కన్య అండ్ మకర రాశులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో, ఓకే. సో ఇక్కడ మీరు ఇంకా జగ్లింగ్లో ఉన్నారు. కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే, ఓకే. యూనివర్స్ మీకు ఎనీహౌ సపోర్టింగ్గా ఉంటుంది. మీకు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి యూనివర్స్ మీకు కోఆపరేట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. బట్ మీరు ఆలోచించుకొని మీరు ప్రాపర్ డెసిషన్ అనేది మీరు తీసుకోవాలి, ఓకే అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు, ఓకే. ఎస్, సోల్మేట్ కనెక్షన్లోకి వెళ్ళబోతున్నారు మీరు. అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మీకు, ఆ పర్సన్తో మీరు రీయూనియన్ అవ్వబోతున్నారు. మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు కొంతమంది, ఓకే. సో ఇది మ్యూచువల్ అట్రాక్షన్, పాస్ట్ లైఫ్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరిద్దరూ, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్, ఓకే. ప్రపోజల్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుండి మీకు. అండ్ మ్యారేజ్ కనెక్షన్ అనేది కూడా ఏర్పడుతుంది. ఇక్కడ నెంబర్ 2 సిగ్నిఫికెంట్ నంబర్, ఏది రెజొనేట్ అయితే తీసుకోండి. నెంబర్ 2 సిగ్నిఫికెంట్ నెంబర్ అండ్ మీ బర్త్డే డేట్స్ ఆ డేట్స్లో ఉండొచ్చు. 2, 11, 20 డేట్స్లో ఉండొచ్చు మీది కానీ మీ పర్సన్ బర్త్డే కానీ, ఓకే. చూద్దాం ఇప్పుడు మెసేజెస్ చూద్దాం, ఓరకల్ మెసేజెస్. మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు? సో ఇదొక పార్ట్ 2 వీడియో. ఇదొక ఏంటి అనంటే మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దీనికి అదే నేను లెంగ్దీ అయిపోతుంది వీడియో అని నేను 2 పార్ట్స్ కింద చేశాను, ఓకే. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు తనని కేర్ చేయట్లేదు, మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో అని అనుకుంటున్నారు మీకోసం. బట్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్, ఓకే. సో మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇది మీరు డీలింగ్ విత్ బ్రోకెన్ హార్ట్ పర్సన్. బ్రోకెన్ హార్ట్ నుండి మళ్ళీ ఈ పర్సన్ని ఒక కొత్త పర్సన్ని చేసింది కూడా మీ ఎమోషన్స్ అన్నమాట. మీ రిలేషన్షిప్ ఎప్పుడైతే తను కావాలనుకున్నారో మళ్ళీ ఒక న్యూ పర్సన్గా తయారయ్యారు. తన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జిమ్కి వెళ్ళడం, హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అండ్ ఒక హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ చూడాలి అనుకుంటున్నారు మీ పర్సన్, అది కూడా మీతో, ఓకే.
సో బ్రోకెన్, ఇప్పుడు మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఇది. ఈ సిచ్యువేషన్ తలుచుకొని పదే పదే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. హోప్లెస్ సిచ్యువేషన్ ఏమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ మిమ్మల్ని కలిసిన తర్వాత మీ పర్సన్కి అలా అనిపించదు. ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు ఇద్దరు కలిసి. సిచ్యువేషన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ తలుచుకొని మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, చాలా గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య అన్న ఫియర్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ రిలేషన్ ఒక సేక్రెడ్ రిలేషన్ అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. సో అందుకే మీరు ఎప్పుడూ అలా చెయ్యరు. మీ పర్సన్ అంటే మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్తో ఉంటారు. సో మీరు మీ పర్సన్కి ఎప్పుడు అలా ఇన్జస్టిస్ అనేది చేయరు అన్న నమ్మకం అయితే ఉంది మీ పైన. బట్ ఇప్పుడు తను అనుకున్నట్టుగా ఏది జరగటం లేదు అనేది బాధ మీ పర్సన్కి. ఓకే, చాలా అబద్ధాలు చెప్పి ఈ సిచ్యువేషన్ని, ఈ రిలేషన్షిప్ని పాడు చేసినట్టుగా మీ పర్సన్కి అనిపిస్తుంది. డిసానెస్టీతో ఉండేవారు మీ పర్సన్ మీతో. సో అందుకే ఇప్పుడు బాధపడుతున్నారు అవన్నీ తలుచుకొని. మీరెంత ఎఫెక్షనేట్గా ఉన్నా మీ పర్సన్ మీతో డిసానెస్టీగా ఉండేవారు, డిసానెస్టీ చూపించారు మీ పైన. ఓకే, సో అది ఇప్పుడు మీ పర్సన్ని చాలా బాధ పెడుతుంది. మీ ఫొటోస్ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. మీ మెసేజెస్ చదివి ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఇప్పుడు అసలు ఎస్కేప్ ఎందుకు అయిపోయారు సడన్గా ఆ రిలేషన్ నుండి అని అంటే, తను ఒక టాక్సిక్ పర్సన్తో రిలేషన్లో ఉండడం వల్ల తనకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వల్ల తను చాలా, కొంతమంది అయితే లీగల్ ఇష్యూస్లో కూడా ఇరుక్కున్నారు. కొంతమంది అయితే ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేక, అందులో ఉండలేక ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీ రిలేషన్షిప్ నుండి ఎస్కేప్ అయిపోయారు మీ పర్సన్. చూద్దాం ఇప్పుడు మీ మెసేజెస్ ఏంటి అనేవి. ఓకే, హోల్డింగ్ బ్యాక్. మీరు కూడా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా స్టార్టింగ్లో మీ రిలేషన్ని క్యాజువల్గానే తీసుకున్నారు. బట్ మీరు అన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేయలేదు మీ పర్సన్కి. మీ పర్సన్ మీరు ఎంత కావాలనుకుంటున్నారు, అసలు మీ రిలేషన్షిప్ ఏంటి అని అదేమి కూడా మీరు చెప్పలేదు. సో అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మీరు బాధపడుతున్నారు ఇక్కడ. ఓకే, సో మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఈ సెపరేషన్లో కానీ తెలుసుకోలేదు మీరు. తను ఎప్పుడైతే మీకు దూరం వెళ్ళిపోయారో మీ పర్సన్, అప్పుడు మీరు తెలుసుకున్నారు మీ రిలేషన్షిప్లో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మీరు అప్పుడు తెలుసుకున్నారు. సో ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోయింది ఇక్కడ మీకు. మేబీ మీరు కూడా హెవీ వర్క్ చేస్తుండొచ్చు, హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు కూడా మీ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మీ పర్సనల్, మీ ఎమోషనల్ స్ట్రెస్ కూడా మిమ్మల్ని డ్రైన్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళీ మీరు చేంజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మీకు డౌట్. అంటే మేబీ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయట్లేదు కాబట్టి అసలు ఈ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ స్టేజ్కి వెళ్తుందా, న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా లేదా అనేది మీరు డౌట్ పడుతున్నారు. అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పాను కదా. పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరు లైఫ్ పార్ట్నర్స్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. అందుకే ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ అండ్ మీరు మళ్ళీ కలుస్తారు ఈ లైఫ్లో. అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ని కంప్లీట్ చేస్తారనమాట. ఓకే, మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్, హైడింగ్ ట్రూత్స్ అనేది వచ్చింది కదా, అది కూడా ఆ నిజాలేవో కొన్ని దాచిపెడుతున్నారు ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు మీరు. ఓకే, లాస్ట్ కార్డ్. మీరు ఇంకా ఏదో దాచిపెడుతున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, సీక్రెట్స్ ఏవో మెయింటైన్ చేస్తున్నారు మీరు. అవన్నీ కూడా మీ పర్సన్కి చెప్పాలని ఇప్పుడు యాంగ్జైటీతో ఉన్నారు. ఓకే, సో ఇది రీడింగ్, ఈరోజు రీడింగ్. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అసలు ఈ సెపరేషన్ అనేది రాకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు మీరు. ఓకే, బట్ ఎనీహౌ రీయూనియన్ అనేది తప్పకుండా దగ్గరలోనే ఉంది. రీయూనియన్ ఏంటి, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ కూడా అవుతుంది. అండ్ ఎవరైతే డివోర్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో
ప్రజెంట్ ఉన్న రిలేషన్ నుంచి బయటపడాలని చూస్తున్నారో, ఆ టాక్సిక్ సిచ్యువేషన్ నుండి, మీరు ఏదైతే టాక్సిక్ అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ నుండి బయటపడాలని చూస్తున్నారో, అది కూడా మీ డ్రీమ్. ఇక్కడ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనేది మీ ఉద్దేశం. సో అది కూడా త్వరలోనే జరగబోతుంది. సో ఇక్కడ రాసులు చెప్పాను, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 అని టైప్ చేసి పక్కన YES అని రాయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ మచ్ లవ్ అండ్ లైట్.